తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్ వచ్చారు. పీసీసీ కార్యవర్గంపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. వీలైనంత త్వరగా కార్యవర్గాన్ని భర్తీ చేయాలని పీసీసీ చీఫ్ అనుకుంటూ ఉన్నారు. అయితే పార్టీలో పదవుల కోసం చాలా మంది నేతలు పోటీ పడుతూ ఉండగా ఓ పదవి కోసం మాత్రం ఎక్కడా లేని డిమాండ్ ఉందట. ఆ పదవి దక్కితే ఇంకా మంచి పదవులు దక్కుతాయని నేతలు చెబుతున్నారట. ఇంతకీ నేతలంతా ఏ పదవి కోసం పోటీ పడుతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ లో కొలువుల జాతరకు ముమ్మర కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ ను నియమించారు. త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం చాలా మంది లీడర్లు ఇప్పటికే ఢిల్లీలో లాబింగ్ మొదలు పెట్టారట. అయితే ఎక్కువ మంది లీడర్లు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసమే పట్టుబడుతున్నారట. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ చేపట్టిన నేతలంతా పెద్ద పెద్ద పదవుల్లోకి ప్రమోషన్లు పొందడంతో ఈ పోస్టుకు భారీగా డిమాండ్ ఏర్పడిందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రమే వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును క్రియేట్ చేశారు. అయితే గతంలో ఈ పదవి దక్కించుకున్న నేతలకు అన్ని విధాలా అదృష్టం కలిసొచ్చిందట. గతంలో టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలకు పెద్ద పెద్ద పదవులే దక్కాయి. అందుకే చాలా మంది నేతలు ఈ పోస్టు కోసం ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాక తొలి పీసీసీ చీఫ్ పదవి పొన్నాల లక్ష్మయ్యను వరించింది. ఆ సమయంలో తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. అలా పీసీసీ చీఫ్ ఛాన్స్ దక్కించుకున్న ఉత్తమ్ దాదాపు 7 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆయన కీలక మంత్రిగా మారిపోయారు. ఆయన తరువాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బట్టి విక్రమార్కను వరించింది. ఆయన ప్రస్తుతం క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇక బట్టి విక్రమార్క తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారు. అటు పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి దక్కింది. ఆఖరికి మొన్నటికి మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే ఛాన్స్ ఉంది. ఈ పదవి కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అడ్లూరి లక్ష్మణ్, అంజన్ కుమార్ యాదవ్, ఫిర్రోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, వంశీ చందన్ రెడ్డి, సునీతారావు, సరితా తిరుపతయ్య, బలరాం నాయక్ పోటీ పడుతున్నారు. వీళ్లంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును దక్కించుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విర్లూరుతున్నారు. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ దొరికిన ప్రతి ఒక్కరి తలరాత మారిపోతుందనే టాక్తో ప్రస్తుతం ఈ పోస్టుకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిందట. ముఖ్య పదవులు ఆశిస్తున్న నేతలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం భారీ కసరత్తు చేస్తున్నారని టాక్. కొందరు నేతలైతే ఢిల్లీ లెవెల్లో పైరవీ చేస్తున్నారు. తమకు అవకాశమున్న నేతలందరితో దీనికోసమే పట్టుబడుతున్నట్టు తెలిసింది. అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ను భర్తీ చేయాలని అధిష్టానం చూస్తుందట. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా బీసీ నేతను నియమించడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇతర సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ల జాతకాలన్నీ మారిపోవడంతో చాలా మంది నేతలు ప్రస్తుతం ఢిల్లీకి క్యూ కట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు యమ గిరాకీ ఉందని పార్టీ నేతలే అంటున్నారు. ఆ పదవి దక్కితే తమ ఫ్యూచర్ కు తిరుగుండదని భావిస్తున్నారట. అందుకే మిగతా పదవులన్నీ వదిలేసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మాత్రమే కావాలని పార్టీ పెద్దలను కోరుతున్నారట. చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధిష్టానం ఎవరిని నియమిస్తుందో.